కోవడం అంటే చాలా కష్టం కదా! దేవుడు మనందరికి నిద్ర దూరం చేయను గాక. శ్రద్ధగా మనమందరం వాక్యం ఇందుము గాక. కళ్ళు మూసుకోండి. ఒక 3 విషయాలు మాత్రం చెప్పుకొని ఈ వాక్య సందేశాన్ని ముగించుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా మహోన్నతుడా తండ్రి, గొప్ప దేవాని ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభా తండ్రి. సంవత్సరాంతంలోనికి ప్రభా కొద్ది గంటల్లో ప్రభా మేము మమ్మల్ని చేస్తున్న విధానాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు మేము బ్రతికున్నామంటే కేవలం ప్రభా తండ్రి నీ కృపను మాత్రమే ప్రభా. ఇచ్చిన ఈ జీవితంలో ప్రభా తండ్రి నీకే మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం అంతం వరకు ప్రభా తండ్రి నీకు అవిధేయంగా తండ్రి నీకు దూరంగా ఉండి ఎన్నో అవిధేయమైన పనులు చేసిన ప్రభా నువ్వు ఎంతగానో ప్రేమించి క్షమించి ప్రభా మరొక అవకాశాన్ని తండ్రి మరో సంవత్సరంలో తండ్రి అడుగు పెట్టడానికి నీవు ఇచ్చిన మహాకృపను బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. పాటల ద్వారా నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేసిన విధానాన్ని బట్టి నీకే మహిమ చెల్లిస్తున్నాం నాయన. తన వాక్యం ద్వారా నేను నిలబడుతున్నాగా ప్రభా తండ్రి నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. పలకబడుతున్న ప్రతి మాట ప్రభా నీ బిడ్డలకి ఏమైతే మాటలు అవసరమో ప్రభా అవి నీ చిత్తానుసారంగా మాట్లాడడానికి మీ కృపను మీ సహాయాన్ని అనుగ్రహించండి. అందరూ మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. కేవలం తండ్రి వాక్యం నీకు మహిమకరంగా తండ్రి మాకు అందరూ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరగడానికి నీ మహాకృపను అనుగ్రహిస్తారని తండ్రి ప్రతి అంధకార దురాత్మ శక్తులను యేసుక్రీస్తునామమున లయపరుస్తూ తండ్రి ఎవరు తండ్రి నిద్రపోకున్నట్టు మీ కృపను అనుగ్రహిస్తారని ఈ ప్రార్థన నజరైన యేసు నామమున అడిగి పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుకుందాం. యెహోవా అంత దూరం వద్దులేండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుకుందాం. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశం కొండలు లోయలు గల దేశం. అయితే ఇక్కడ మోషే గారితో దేవుడు మోషే గారిని నిలబెట్టి ఇశ్రాయేల్ ప్రజలందరితో కొన్ని మాటలు చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడంటే, ఒక నది ఉంది, ఆ నది దాటి మీరు ప్రవేశించబోతున్న ఆ దేశం ఎట్లాంటిదంటే కొండలు ఉంటాయంట, లోయలు ఉంటాయంట. అంటే దీనికి అర్థం ఏంటంటే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చింటాడు అనమాట. ఎవరికంటే బైబిల్లో అబ్రహాం గారికి ఒక వాగ్దానం ఇచ్చింటాడు. అబ్రహాం గారు ఎంతమంది తెలుసు కదా. అబ్రహాం గారికి ఉండే క్వాలిఫికేషన్ ఏంది? విశ్వాసం గల తండ్రి, విశ్వాసులు అని బైబిల్లో ఉంటుంది కదా. ఇప్పుడు అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం ఇస్తాడు. ఏమని ఇస్తాడంటే, నీ పిల్లలకి ఒక దేశం ఇస్తానని చెప్తాడు. దేవుడు ఏదైనా మాట ఇచ్చినాడు అనుకోండి, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఒక్క మాట దేవుడి నుంచి వాక్యం విడుదలైంది అనుకోండి, ఇక్కడ నిలబడినా కూడా మీ సమస్యలు మీ ఇబ్బందుల్లో ఏదన్నా మీ మనసుకు తాకుతున్నప్పుడు కూడా అది మీ మనసుకు తాకినప్పుడు దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నట్లు దేవుడు మాట్లాడతాడనమాట. మాట్లాడిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అంటే 400 సంవత్సరాలు పడుతుంది దేవుని మాట నెరవేరడానికి. ఎన్ని సంవత్సరాలు చూడండి. ఇప్పుడు మనము ఏదైనా ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు కానీ వెంటనే కార్యాలు జరగాలనుకుంటామా, లేకపోతే సంవత్సరాలు పొడుట జరిగినా కూడా పర్వాలేదు అనుకుంటామా? వెంటనే కదా. కానీ కొన్ని దేవుడు ఆలస్యం ఎందుకు చేస్తాడంటే మన మంచి కోసమే కదా. మనము ఏమనుకుంటామంటే రేపటి గురించి ఆలోచిస్తాం. అయితే దేవుడు దేని గురించి ఆలోచిస్తాడంటే భవిష్యత్తు గురించి మనకి ఎవరికైనా తెలుసా? ఎవరు తెలియదు కదా. కొంతమంది ఏం చేస్తారంటే భవిష్యత్తు తెలుసుకోవాలని చిలక జ్యోతిష్యం అని ఉంటారు కదా. అక్కడ పోయి ఏం చేస్తారు? ఏం పెడితే ఏం చెప్తారు? చెయ్యి చూపిస్తే కదా. ఇప్పుడు అక్కడ వెళ్ళి ఆయన చెప్పడము మనం వినడము అది కరెక్టేనా? అసలు ఆయన జీవితమే
చాలామంది జాతకాలు అంట, ఇంకేంది చిలక జ్యోతిష్యం అంట, అవన్నీ చేస్తారు కదా. భవిష్యత్తు ఎవ్వరికి తెలియదు. భవిష్యత్తు ఆ వ్యక్తికి ఒకవేళ అక్కడ చిలక జ్యోతిష్యం అని చెప్పి ఆ వ్యక్తికి తెలిసి ఉంటే అక్కడ ఉంటాడా ఆయన? ఏడుండాలి ఆయన? పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకొని పెద్ద పెద్ద ఉన్నత స్థితిలో ఉండే వ్యక్తులుగా ఉండాలి. కాబట్టి మనం ఏం నమ్మకూడదు అంటే జాతకాలు కానీ జ్యోతిష్యాలు కానీ ఇవన్నీ దేవునికి నచ్చవు. బైబిల్ ఏముంటుందంటే వీళ్ళని ఇట్లా చేసే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే దూరంగా వెళ్ళగొడతాడు. దేవునికి ఇష్టం లేని వాళ్ళు ఎవరు? జాతకాలు. అట్లా చూడకూడదు అనమాట. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుడు 400 సంవత్సరాలు పట్టింది ఒక వాగ్దానం నెరవేర్చడానికి. ఎన్ని సంవత్సరాలు కదా? ఇప్పుడు చూడండి, భార్యాభర్తలకి వాగ్దానాలు ఇచ్చుకుంటారు కానీ చాలామంది నెరవేర్చే వాళ్ళు చాలా తక్కువ. కానీ దేవుడిచ్చే మాటకి ఖచ్చితంగా నెరవేరుతుంది అనమాట. అట్లా నెరవేరిన తర్వాత అబ్రహాం గారు చనిపోతాడనమాట. చనిపోయిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు జరుగుతున్న తర్వాత ఇప్పుడు మోషే గారితో దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. ఇగో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు, వాళ్ళకి ఈ మాట చెప్పాలను. ఏమని చెప్పాలంటే వాళ్ళు వేరే దేశానికి స్వతంత్రించుకుంటున్నారు, వాళ్ళు ఎట్లా ఉండాలని దేవుడు చెప్తున్నాడో చూద్దాం. ఇక్కడ చూడండి, మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నటకు వెళ్ళుచున్న దేశము ఎట్లాంటిదంట? కొండలు. మీరు ఒక నదిని దాటబోతున్నారు. మనం కూడా ఒక సంవత్సరాన్ని ఏం చేయబోతున్నాం? దాటుతున్నామా దాటలేదా కదా? 2025 సంవత్సరాలు ముగించుకొని ఇంకా కొన్ని గంటలు ఏం చేస్తున్నాం? కాలు ఏం చేస్తున్నాం మనం? ఇంకా కొన్ని క్షణాలలో పెట్టబోతున్నాం కదా. అయితే పెట్టబోయే ముందు మన జీవితాలు ఎట్లా ఉండాలనేది ఒక 3 విషయాలు మాత్రం చూసుకుందాం. మనం కొత్త సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నాం కదా. అడుగు పెట్టినప్పుడు మనము ఎట్లా ఉండాలా, ఎలా ఉండాలి, దేవుని పట్ల మన సమస్యల పట్ల ఎట్లా ఉండాలనేది ఒక 3 విషయాలు చెప్పుకుందాం, చూద్దాం. ఆ మొదటి విషయం చూసుకుందాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 11వ అధ్యాయం చూద్దాం. ఫస్ట్ ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 1వ వచనం. మనము కొన్ని క్షణాలలో, మనం కొన్ని గంటల్లో కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కదా. అప్పుడు మనం ఎట్లా ఉండాలనేది దేవుడు మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను, దేవుని మహిమ కలుగుగాక. మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. మనం ఏం చేయాలంటే ఫస్ట్ నీ దేవుడైన యెహోవాను ప్రేమించి. ఎవరిని ప్రేమించాలంటే ఫస్ట్ నీవు అంటే కుటుంబంలో ఒక్కొక్కరి కదా. ఇప్పుడు ఎవరి కడుపు వాళ్ళకే నిండుతుందా, లేకపోతే భార్య తింటే భర్త తినకుండా ఉంటే పర్వాలేదా కదా? అట్లని ఇక్కడ దేవుడు ఏమంటాడు? నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలంట. మనం ఎవరిని ప్రేమించాలా? దేవుణ్ణి ప్రేమించాలా. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టేటప్పుడు దేవుడు మనకి ఏం చెప్తున్నాడు? నీ భార్యని, నీ పిల్లల్ని, నీ ఆస్తిపాస్తులని, నీకున్న గొర్రెలని, ఇవన్నీ కాదు. ఫస్ట్ ఎవరిని ప్రేమించాలా? ప్రేమిస్తే మనకి ఏమొస్తుంది? దేవుడు చెప్తున్నాడు ఏం చేయాలంటే దేవుడిని ప్రేమించడమే కాకుండా ఇంకేం చేయాలా? ఆయన విధించిన వాటిని అనుసరించాలి. దేవుని మహిమ కలుగుగాక. దేవుణ్ణి ప్రేమించడమే కాకుండా ఏం చేయాలంట? అనుసరించాలంట. అనుసరించడం అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. బిడ్డలు ఏం చేస్తారు? అమ్మాయి ఏం చేస్తే కదా, ఇప్పుడు ఆడబిడ్డలు ఉన్నారనుకోండి, అమ్మ కసువు కొడుతుంది. అప్పుడు ఏం చేస్తుంది? రాకుండా కూడా ఏం చేస్తుంది? చిన్న పొరక పట్టుకొని కదా. కొంతమంది స్త్రీలు ఏం చేస్తారంటే వాళ్ళ వస్త్రధారణ బట్టి కూడా చిన్న బిడ్డలు ఏం చేస్తారు? మా అమ్మ చీర కట్టుకుంటుంది కాబట్టి కదా అట్లా చేస్తారు. పురుషులు కూడా చాలామంది నాన్నని చూసి కూడా కొన్ని చేసే అలవాట్లు చాలా ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంట? దేవుణ్ణి ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించాలి. ఏం చేయాలా? అనుసరించాలి. ప్రేమించడమే కాదు, దేవుణ్ణి మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో ఏం చేస్తాం? దేవుని మాటలు అనుసరిస్తాం ఖచ్చితంగా కదా. ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉందనుకోండి, ఖచ్చితంగా అది నెరవేర్చడానికి ఇద్దరు సమ్ముఖంగా ఉంటారా ఉండరా కదా. ఎందుకంటే ఒకరికొకరు బాధపడతారు అనేసి ఏం చేస్తారు? భార్యాభర్తలు ఏం చేస్తారు? నా భర్త బాధపడతాడేమో అనేసి భార్య కొన్ని చేయడానికి ఇష్టపడుతుంది కదా. అట్లనే మనం దేవుని మీద ఎప్పుడైతే ప్రేమ పెంచుకుంటామో మనం కూడా దేవుడు విధించిన కట్టలను ఏం చేస్తాము? అనుసరించాలి. ఫస్ట్ ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. తర్వాత ఏం చేయాలి? ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ ఎప్పుడంట
ఆదివారం ఒక్కటని చెప్పినాడా? క్రిస్టమస్ రోజు ఒక్కటని చెప్పినాడా? గుడ్ ఫ్రైడే ఒక్కటి, న్యూ ఇయర్ అప్పుడు ఒకటి కదా. కొంతమంది ఏం చేస్తారంటే అప్పుడప్పుడు అనుసరించే వాళ్ళు ఉంటారు, కానీ దేవుడు చెప్పట్లే. మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. మనం ఏం చేయాలంట? దేవుని విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ అనుసరించే వాళ్ళుగా మనం అందరం ఉందుముగాక. ఫస్ట్ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మనము ఫస్ట్ ఏం చేయాలా? తర్వాత బాగా చెప్తున్నారు, ఏం చేయాలా? అనుసరించాలి. తర్వాత ఎల్లప్పుడూ ఆయన మాటలను గాయకొన. అసలు దేవుడిని ఎందుకు ప్రేమించాలా? ఫస్ట్ మనం ప్రేమించినామా? దేవుడు ప్రేమించినాడా? దేవుడు ప్రేమించినాడా చూద్దాం. యోహాన్ రాసిన పత్రిక 1 యోహాన్ రాసిన పత్రిక ఫస్ట్ ఎవరు ప్రేమించినారు? 4వ అధ్యాయము 19వ వచనం. ఫస్ట్ మనం ప్రేమించినామా దేవుడు ప్రేమించినాడు అనేది చూద్దాం. ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. దేవుని మహిమ కలుగాక. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఆయనే మొదట మనలను ప్రేమించిన తర్వాత ఎవరు ప్రేమిస్తున్నారంట కదా. దేవుడు ఫస్ట్ మనల్ని ప్రేమించినాడు కదా. నేను కూడా, మా నాన్న అయితే సేవకుడు, తెలుసు అందరికీ. ఇంతకుముందు ఆత్మీయతలో ఇంత భక్తి మాకు లేదనమాట. ఓకే, మీరు ఎట్లయితే నామకార్థంగా కూర్చున్నారో అట్లనే నా జీవితం కూడా అట్లనే ఉండింది. అయితే కొన్ని రోజుల తర్వాత దేవుడు చూస్తూనే ఉంటాడు కదా. కొన్ని రోజులు నేను దేవునికి అవిధేయంగా బ్రతికినా కూడా ఒకప్పుడు నాకు ఇట్లా వాక్యం చెప్పే పరిస్థితి కానీ ఇట్లా ఏం లేదనమాట. ఓకే, నామకార్థంగా నాన్న వాళ్ళు పాస్టర్లు కాబట్టి మా చర్చికి రావాలంటే రావాలా, పాడాలంటే పాడాలా, ఉండాలంటే ఉండాలా. అయితే దేవుడే మొదట నా దగ్గరకు వచ్చినాడు. రావడం వల్ల నా జీవితం ఏమైందంటే మారిపోయింది. దేవుని మహిమ కలుగాక. ఫస్ట్ దేవుని కృప, తర్వాత తల్లిదండ్రులు కదా. ఒకవేళ మా ఇంట్లో దైవ సేవకులైనా కూడా సినిమా థియేటర్లకి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవి తెలియదనమాట. అంటే అంత దేవునికి అవిధేయంగా నేను బ్రతికిన. ఎప్పుడైతే దేవుడు వాక్యం ద్వారా పట్టుకున్నాడో దేవుడు అదే నన్ను వచ్చి ఏం చేసినాడు? ఫస్ట్ దేవునికి నేను అవిధేయంగా బ్రతికినా కూడా దేవుడు నన్ను, ఇప్పుడు కూడా దేవునికి అవిధేయంగా ఎవరైనా బ్రతుకుతున్నారేమో, ఒకవేళ దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు కదా. దేవుడు చాలా ప్రేమగల దేవుడు. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు కదా. దేవుడే మన దగ్గరకు వస్తాడంట. దేవుడు గొప్ప దేవుడు. దేవుని దగ్గర మనం రావాలి, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు కదా. ఇప్పుడు దేవుడు నీ దగ్గరకు వస్తున్న తర్వాత దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ చుట్టే తిరుగుతున్నాడు. ఎవరి చుట్టూ? మన చుట్టే తిరుగుతాం. కానీ మనం ఏం చేస్తాం? లోకం చుట్టూ తిరుగుతాం. ఎట్లా తిరుగుతాం? వద్దేసయా, నువ్వు నా చుట్టూ తిరుగుతూనే ఉంటే నేను ఏం చేస్తా? లోకం చుట్టూ తిరుగుతా కదా, తాగుడు చుట్టూ తిరుగుతాను, లోక వ్యసనాల చుట్టూ తిరుగుతా అని చాలామంది తిరుగుతుంటారు కదా. ఒకవేళ లోక వ్యసనాల్లో ఒకవేళ తిరిగినా కూడా ఆ సంతోషము కొన్ని రోజులు ఏమనిపిస్తుంది అంటే అశాశ్వతంగా ఉంటుంది. ఎట్లుంటుంది? బాగున్నట్లుంటుంది కానీ ఏం బాగుండదు కదా. లోకం ఒక్కరోజు మనము లోకాన్ని చూసి ఏమనిపిస్తుంది అంటే బాధపడతాం. కాబట్టి ఏం చేయాలి? ఫస్ట్ దేవుడు మన దగ్గరికి, దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చేటప్పుడు ఏం చేయాలా? స్వీకరించే వాళ్ళుగా ఉండాలి. స్వీకరించినప్పుడు ఎప్పుడైతే దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు మనం ఇతరులను కూడా క్షమించడానికి వస్తుంది కదా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఎవరి దగ్గరకు వచ్చినాడు? దేవుడు మొదట మనలను ప్రేమించాను, తర్వాత మనం ఏం చేస్తున్నాం? దేవుడు ప్రేమించడమే కాకుండా దేవుడు ఏమైనా చేసినాడా? ప్రేమించే వాళ్ళ కోసం మనం ఏమైనా చేస్తామా? మన ప్రేమలు ఎట్లుంటాయంటే కొన్నిసార్లు స్వార్థముని బట్టి ప్రేమిస్తాం. మనం ఎట్లా ప్రేమిస్తాం? వాళ్ళ దగ్గర మనకి ఏమన్నా వస్తుందంటేనే ఏం చేస్తాం? ప్రేమిస్తాం. వాళ్ళ దగ్గర ఏం రాదంటే దూరం పెట్టేస్తాం. కానీ దేవుని ప్రేమ అట్లాంటిది కాదు కదా. దేవుడు మనల్ని ప్రేమించిన తర్వాత ఒక పని చేస్తున్నాడు. ఏం పని చేస్తున్నాడు? యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని నెరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే 11వ వచనం చూద్దాం. యేసే మనల్ని ప్రేమిస్తున్నాడు కదా. యేసే మన కోసం ఏం చేస్తున్నాడు?
నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టాను. దేవుని మహిమ కలుగును గాక. మన దేవుడు ఎవరు? మంచి మంచి కాపరి. గొర్రెల కొరకు ఏం చేసినాడంట అంటే నిజంగా అంటే గొర్రెలు బయట గొర్రెలు కాదు, ఎవరం గొర్రెలు కదా. మనం ఇక్కడ ఏమంటాడు? గొర్రెలకు నేను మంచి కాపరిని, మన కోసం ఏం చేస్తున్నాడంట? తన ప్రాణాన్ని పెడుతున్నాడు. ఇప్పుడు దేవుని ప్రేమ ఎట్లాంటిది? దేవుని ప్రేమ చాలా గొప్పది కదా. ప్రేమిస్తున్న దేవుడు మన కోసం ఏం చేస్తున్నాడు? తన ప్రాణాన్ని అర్పించినాడు. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతున్న మనం దేవుడు ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఏమని చెప్తున్నాడు? నీ దేవుడైన యెహోవాని ప్రేమించి ఆయన ఆజ్ఞలను, ఆయన విధించిన కట్టడలను ఎల్లప్పుడూ గైకొనే వాళ్ళుగా ఉండాలి. ఇప్పుడు రెండో విషయాన్ని చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 2వ విషయాన్ని దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము అదే 3వ వచనం చదవండి. ఐగుప్తు రాజైన ఫరోకును అతని సమస్త దేశమునకును ఆయన చేసిన సూచక క్రియలను కార్యములను ఐగుప్తునందు ఆయన ఐగుప్తు దండునకును దాని గుర్రములకును రథములకును చేసిన దానిని వారు మిమ్మును తరుముచుండగా ఆయన ఎర్ర సముద్ర జలమును వారి మీదికి ప్రవహింపజేసిన దానిని. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే దేవుడు, మనం రెండో విషయాన్ని దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఇశ్రాయేలును దేవుడు ఎక్కడి నుంచి విడిపించినాడంటే ఐగుప్తు దేశం అనేది ఎట్లాంటిదంటే మంచిగా వాళ్ళని బాగా చూసుకోలేదు. ఎవరిని? ఇశ్రాయేలుని చూసుకోలేదు. చాలా ఇబ్బందులు పెడతారు. ఇబ్బందికరమైన శ్రమల గుండా వాళ్ళని తీసుకుపెడతారు. ఇంకోటి ఇబ్బందుల గుండా పాపం అంటే ఇబ్బంది కొలిమిలో వాళ్ళని ఎక్కువ పనిలో చాలా శ్రమ పెడతారనమాట. ఇప్పుడు ఆ దాంట్లో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలుని విడిపిస్తున్నాడు కదా. ఇప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే వాళ్ళకి మిమ్మల్ని ఎక్కడి నుంచి విడిపిస్తున్నాను? ఐగుప్తు దేశం నుంచి, ఫరో ఉంటాడు కదా వాళ్ళ రాజు నుంచి, ఇంకా అక్కడ దేశస్తుల నుంచి, ఇంకా ఎక్కడి నుంచి? ఎర్ర సముద్రం ఉంటుంది కదా అక్కడి నుంచి, ఇంకెక్కడి నుంచి? రథాలు గుర్రాలు ఉంటాయి కదా అక్కడి నుంచి, వాటన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తున్నాడంట? మనల్ని కూడా ఈ సంవత్సరం అంతట్లో ఎన్నో విషయాల నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? ఒకవేళ ఆత్మీయతలో సరిగా లేకపోయినా, దేవునికి దూరంగా ఉన్నా, దేవునికి అవిధేయంగా బ్రతికినా దేవుడు ఏం చేస్తున్నాడు? మరో అవకాశాన్ని దేవుడు కదా. ఒకవేళ దేవుని కోపం ఎక్కువ ఉందనుకోండి, ఈ బిడ్డ నాకు పనికి రాడు, ఇట్లా దేవుడు నాకు దూరంగా ఉన్నాడని చంపేస్తే భూమి మీద ఎంతమంది ఉంటాం మనం? ఎవ్వరు. అందుకే దేవుడు బైబిల్ ఏముంటుందంటే నేను కృపగల దేవుడను. దేవుని వాత్సల్యం అనేది చాలా గొప్పదన్నమాట కదా. దేవుని కోపం కంటే దేవుని ప్రేమ చాలా ఉన్నతమైనది. ఆ ప్రేమను బట్టి చాలామంది ఏం చేస్తారంటే ఇంకా దేవునికి అవిధేయంగా ఉంటూనే ఉంటారు. కాబట్టి అట్లా ఉండకూడదు. ఇప్పుడు ఇశ్రాయేళ్ళకి ఏమని చెప్తున్నాడు? మీరు ఆ దేశంలో ఉన్నప్పుడు నేను ఎట్లయితే విడిపించినానో అవన్నీ మీరు ఏం చేయకూడదు? మరచిపోకూడదు. ఏం చేయకూడదు? దేవుని మహిమ కలుగును గాక. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏముంటుందంటే మర్చిపోయే స్వభావము ఉంటుంది కదా. ఇప్పుడు దేవుడు నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతున్న మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? మీ జీవితంలో నేను చేసిన కార్యాలను ఏం చేయకూడదు? మరచి. అందుకే ఇందాక నాన్న చెప్పినాడు కదా, ఏమని చెప్పినాడు గుర్తుంది ఎవరికైనా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన కదా. దేవుని ఉపకారాలు ఎంతమంది గుర్తున్నాయో కొద్ది క్షణాల్లో చూస్తాం కదా. వాక్య సందేశాన్ని ముగించిన తర్వాత ఎంతమంది గుర్తున్నాయో? దేవుడు మీ జీవితంలో ఈ సంవత్సరం అంతంలో ఒక్కటైనా గుర్తుందా? దేవుడు చేసిన మేలు ఉన్నాయా? సాక్ష్యాలు చెప్పడానికి నాన్న అవకాశం ఇచ్చినారు కదా. మీకు గుర్తు దేవుడిని మహిమ పరిచే విధంగా మన సాక్ష్యాలు ఎట్లా ఉండాలా? వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని ఎట్లా బలపరిచినాడో ఆ
వాక్యాల ద్వారా మీరు మీ సమస్యల్లో మీ ఇబ్బందుల్లో వచ్చినప్పుడు దేవుడు మీతో ఎట్లా మాట్లాడినారో అనేది గుర్తు తెచ్చుకొని మనం ఏం చేయాలా? సాక్ష్యాలు చెప్పాలి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నేను మీకు ఏవైతే చేసినానో అవన్నీ ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. దేవుని ఆజ్ఞలు అనేటివి, ఇప్పుడు ఒక రాయి ఉంటుంది అనుకోండి, రాయి మీద ఏమైనా పేర్లు చెక్కితే అట్లనే చెక్కితే ఉంటాయా, తూడిపోతాయా? తుఫాన్ వచ్చినా కూడా పోవు. రాయి చూసినారా, రాయి ఒకటి ఉంటుంది, రాయి మీద పేర్లు కానీ లేకపోతే బొమ్మలు చెక్కినప్పుడు ఎట్లుంటాయి, అట్లనే తుఫాన్లు వచ్చినా కూడా ఉంటాయి. ఒకవేళ గాలి వచ్చినా ఏమొచ్చినా కూడా మన జీవితంలో తుఫాన్లు వస్తాయి. ఏమొస్తాయి అంటే ఏం తుఫాన్లు అంటే నిజంగా అంటే మన జీవితంలో కొన్నిసార్లు మన ఇంట్లో నుంచే, మన కుటుంబ సభ్యుల నుంచే, భర్త నుంచి కానీ భార్య నుంచి కానీ ఇంటి పక్కల వాళ్ళ గురించి కానీ కొన్నిసార్లు సాతాను మనల్ని శోధించే విషయంలో కానీ వచ్చినప్పుడు దేవుని చేసిన మేలు ఏం చేయకూడదు, మరచిపోకుండా ఏం చేయాలా? ఎక్కడ గుర్తుపెట్టుకోవాలా? నేను ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు ఇదే ప్రార్థన చేస్తా, ప్రవ్వా ఒకప్పుడు నా జీవితం వేరే కదా, ఇప్పుడైతే నన్ను మార్చినావు. మనకేమవుతుందంటే వయసు పెరిగే కొద్దీ, ఆత్మీయతలు ఉండే కొద్దీ కొన్ని మర్చిపోతాం. నేను ఏమంటానంటే దేవునితో, ప్రవ్వా ఒక శిల పైన ఎట్లయితే పేర్లు చెక్తే తూడిపోవో, నాకు కూడా నువ్వు చేసిన మేలు నేను ఎట్లాంటి పరిస్థితుల నుంచి వచ్చినానో అది మర్చిపోకూడదు. అది మర్చిపోకుండా నీ కృతజ్ఞతగా నేను బ్రతికే అవకాశం నాకు దయచేయని అంట. దేవుని మహిమ కలుగును గాక. మనం కూడా ఇక్కడ కూర్చున్నామంటే అది కేవలం దేవుని కృప. చాలామంది మందిరాన్ని అంటే ఇష్టపడరు కదా. ఇష్టపడని వాళ్ళని మనం ఏం చేయలేం. బలవంతంగా మనం వాళ్ళని ఏమైనా చేయగలుగుతామా? ఏం చేయలేం కదా. ఇప్పుడు మనం కూడా మందిరానికి వచ్చిన మనము దేవునికి దగ్గరగా ఏం చేస్తున్నాం? దేవునికి దగ్గరగా ఉంటున్నాం. మనం ఎప్పుడైతే మన స్థితి మారిందో ఆ స్థితిని మనం ఏం చేయకూడదు, మరచిపోకూడదు. ఒక వ్యక్తి మర్చిపోలేదనమాట. ఎవరో చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ అధ్యాయం 45వ వచనం. ఇంకొకటి చెప్పుకొని ముగించుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 45వ వచనం. 45వ వచనం చదువుదాం. అయితే 40 నుంచి చదువుదాం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనది చెప్పి ఆయనను వేడుకొనగా. దేవుని మహిమ కలుగును గాక. ఎక్కడికి వచ్చినాడంట? ఒక కుష్ఠరోగి అంట. ఎవరు కదా, ఆ రోజుల్లోనే కుష్ఠరోగులు అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. పాత రోజుల్లో అయితే ఏదైనా శరీరానికి రోగం వచ్చినా దగ్గర రానిచ్చేవాళ్ళ కదా. ఇప్పుడు కూడా కుష్ఠరోగులు మన దగ్గరకు వచ్చినాం అనుకుని మనం ఏం చేస్తాం? రాని హత్తుకుంటామా? ఏం చేస్తాము? ఎందుకు దూరం పెడతాం? ఆ వ్యాధి మరి నాకు వచ్చి నన్ను కూడా దూరం పెడతారేమో ఏం చేస్తాం? మనం దూరం పెడతాం. అయితే కుష్ఠరోగం ఉన్న వ్యక్తి ఇక్కడ ఏం చేస్తున్నాడు? యేసయ్య దగ్గరకు వచ్చి మోకాల్లోని, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని కదా. ఇప్పుడు ఆయన ఎంత దీన మనసు కదా. యేసయ్య దగ్గరకు వచ్చి ఏమన్నా గర్వంగా మాట్లాడుతున్నాడా, విర్రవీగా మాట్లాడుతున్నాడా, తగ్గించుకొని మాట్లాడుతున్నాడా? దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మన స్వభావం ఎట్లా ఉండాలా కదా. తగ్గింపు అనేది చాలా దేవునికి ఇష్టమైన కార్యం అది కదా. దేవుడు తగ్గింపు, దేవునికి మొదటి లక్షణం. అంటే దేవుడు దీనుడిగా ఎట్లా వచ్చినాడు? తగ్గించుకొని భూమి మీదకి వచ్చినారు. ఇప్పుడు దేవుని పిల్లలమైన మనం కూడా ఏం స్వభావం ఉండాలని దేవుడు చెప్తున్నాడు? తగ్గించుకొని. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు? మోకాళ్ళ మీద నిలబడి, ప్రభువా నీకు ఇష్టమైతే కదా నన్ను, ఒకవేళ నువ్వు కూడా ఈ సంవత్సరంలో ఏమైనా అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయన్నప్పుడు నిన్ను దేవుడు బాగు చేసినాడేమో. బాగు చేసిన తర్వాత నీ ప్రవర్తన, మన ప్రవర్తన ఎట్లా ఉంటున్నది అనేది ఏం చేసుకోవాలా? చాలా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు స్వస్థత ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? ఏసే ఈ పని చేయొద్దన్నాడు కానీ అదే పని చేసినాడు. ఆయన ఏం పని చేసినాడో చూద్దాం. 45వ వచనం. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురం చేయుటకును ఆరంభించను. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, నేను స్వస్థతని కలగజేసినా కదా, ఎవ్వరు చెప్పొద్దు అన్నాడు. ఏం చేయొద్దన్నాడు?
ఇప్పుడు దేవుడు చెప్పిన పని ఆయన చేయాలి వద్దా? కానీ ఆయన ఏం చేస్తున్నాడు? కొన్నిసార్లు దేవుడు మనం పరీక్షిస్తాడు. ఒకవేళ చెప్తారా దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను గురించి వీళ్ళు చెప్తారా? ఇప్పుడు ఇక్కడ ఒకవేళ దేవుడు చెప్పొద్దన్నాడు, ఎందుకు చెప్పొద్దన్నాడు? ఒకవేళ కొన్ని కారణాలు ఉండొచ్చు, చెప్తాడా అని అట్లా కూడా పరీక్ష చేసే సందర్భాలు ఉంటాయా లేదా కదా? దేవుడు ఇక్కడ ఈయన చెప్పొద్దు, నేను నీకు స్వస్థతను కలగజేసినా కదా, నువ్వు ఏం చేయొద్దు, చెప్పొద్దు అన్నాడు. కానీ ఈయన ఏం చేస్తున్నాడంట? వెళ్ళి చదువుదాం ఏం చేస్తున్నాడు? అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారంగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురం చేయుటకును దేవుని మహిమ కలుగుగాక. అంటే దేవుడు వద్దన్న కూడా ఏం చేస్తున్నాడు కదా? దేవుడు ఎందుకు వద్దనంటే దానికి కారణం ఏదో ఉంటుంది. ఒకవేళ ఆయనను పరీక్ష చేయించేమో కదా. ఈ రోజుల్లో కూడా మనకు కూడా దేవుడు ఏదైనా మన జీవితంలో చాలామంది ఎట్లుంటారంటే చెప్పంటే చెప్పరు, ఏం చేయరు. దేవుని గురించి ఏమైనా కార్యాలు నీ జీవితంలో ఏమన్నా జరిగినాయంటే చెప్పంటే మాకే భయం వేస్తుందండి, గడగడ వణికిపోతామని అన్నీ అంటారు కదా, అన్నీ అంటారు. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? అక్కడ ఆయనకు వచ్చిన స్వస్థతను బట్టి అందరికీ దేవుని మహిమ కలుగాక. మనం కూడా మన జీవితంలో చేసిన మేలుని ఏం చేయకూడదు? మర్చిపోకుండా ఏం చేయకూడదు? మర్చిపోకుండా దేవుని ఎడల మనం కృతజ్ఞతగా ఉండాలని చెప్తున్నాడు. ఇప్పుడు మనం 2 విషయాలు మాట్లాడుకున్నాం. కొత్త సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నాం. మనం ఎట్లాంటి లక్షణాలతో అడుగు పెట్టాలా? ఎవరిని ప్రేమించాలా? దేవుణ్ణి ప్రేమించాలా. తర్వాత ఎక్కిపోయింది ఆకాశానికి. దేవుణ్ణి ప్రేమించాలా, తర్వాత ఆయన విధులను అనుసరించాలా, ఎల్లప్పుడూ గైకొనాలా. రెండోది దేవుని కృతజ్ఞతగా మన జీవితంలో చేసిన కార్యాలని మర్చిపోకూడదు. ఇదొక్కటి చెప్పుకొని ముగించుకుందాం, ఒక 5 నిమిషాలు అయిపోతుంది. మూడో విషయాన్ని మాట్లాడుకుందాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 11వ వచనం. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. ఇప్పుడు మనం సంవత్సరం దాటిపోతున్నాం కదా. దాటిపోతున్నప్పుడు మనది ఎట్లుంటుందంట? కొండలు ఉంటాయంట, లోయలు ఉంటాయంట. కొండలు ఈడాడుంటాయి చెప్పండి. మన ఇంటి పక్కల కూడా ఉండవు. ఏడుంటాయి కొండలు? చెప్పాలా? ఏడుంటాయి? అడవిలో ఉంటాయి. ఇంకేడుంటాయి? లోయలు ఆడుంటాయి, ఎక్కడెక్కడో దూరంగా ఉంటాయి. మరి ఇక్కడ ఏమి దేవుడు ఏమంటున్నాడంటే కొండలు అంటున్నారు, లోయలు అంటారు. మా ఇంటి పక్కల ఏమి కొండలు, మీ ఇంటి పక్కల ఏమైనా ఉన్నాయా? లోయలు ఏమైనా ఉన్నాయా? మరి దేవుడు దేని గురించి మాట్లాడుతున్నారు అంటే కొండలు లాంటి పరిస్థితులు కొన్నిసార్లు మనం దేవుళ్ళు ఎట్లుంటాం? కొండెక్కి ఎట్లుంటాం? దేవుని పని విషయంలో కానీ, దేవుణ్ణి ఆరాధించే విషయంలో కానీ, ప్రార్థన చేసే విషయంలో కానీ. ఇప్పుడు కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కదా. 1వ తేదీ వచ్చేసరికి మనం ఏమనుకుంటాం? బాగా బైబిల్ చదువుకోవాలా, బాగా ప్రార్థన చేసుకోవాలా, ఖచ్చితంగా ఆదివారము చర్చికి రావాలా, ఇంకేం చేయాలా? టీవీ అస్సలు చూడకూడదు, తాగకూడదు, ఇంకేం చేయకూడదు, సినిమాలకు ఇవన్నీ ఏం చేస్తాం? తీర్మానాలు తీసుకుంటాం. ఎప్పుడు? ఏ రోజున తీసుకుంటాం? ఫస్ట్. ఇంకా కొద్ది క్షణాల్లో అయిన తర్వాత ప్రభువా నీ కోసం నా పాపాలన్నీ క్షమించయ్యా, ఇంకా నేను ఇప్పటి నుంచి నీ మందిరానికి వస్తానయ్యా అని ఏం చేస్తాం? దేవుని సన్నిధిలో చాలా అంటే కొండలు ఎక్కిపోతాం. ఎప్పుడు? జనవరి 1 వారం రోజులు ఉంటాయి. తర్వాత ఏం చేస్తాం? లోయ ఉంటుంది కదా, ఇంకే ఆడబడిపోయింటారు. అసలు ఏంది అసలుకి? మరి జనవరికి ఏమో చాలా చెప్పే కదా, ప్రార్థన చేసుకుంటానా, ఇంకేం చేసుకుంటానా, పాటలు పాడతానా, ఇంకేమో అనుకుంటే వారం అయ్యేసరికి ఫస్ట్ మాకు కనిపించరు, ఫస్ట్ దేవుని కూడా కనిపించరు. తర్వాత ఏం చేస్తాం? ఏమో చాలా తీర్మానాలు చేసి ఎక్కడ ఉంటారని చూస్తే ఇంకా ఎక్కడ కదా. కొన్నిసార్లు ఎట్లుంటుందంటే కొండల్లాంటి అనుభవాలు ఉంటాయి కదా మన జీవితంలో. దేవుని కోసం బాగుంటాం, తర్వాత లోయల్లా ఉంటాం. మనం కూడా ఈ సంవత్సరంలో దేవుని కోసం బాగా కొన్ని రోజులు బాగా ఉన్నాం. తర్వాత ఇప్పుడు కూడా నాది మనం దేశం అంటే సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నాం. ఇక్కడ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, సరే కొండల్లా అంటే ఒకవేళ మన ఇంట్లో కష్టాలు కానీ, ఇంకేమి ఇబ్బందులు కానీ, అవమానాలు కానీ, ఇరుకులు కానీ, ఒకవేళ పిల్లల విషయంలో కానీ, భార్య భర్తల విషయంలో కానీ కొన్నిసార్లు ఎట్లుంటుంది? రోడ్డు సాఫ్గా ఉంటుంది, మధ్యలో ఏమైనా స్పీడ్ బ్రేకర్స్ ఏమైనా వేస్తారా? ఎందుకు వేస్తారు?
స్లో, మరీ దూసుకొని పోతే యాక్సిడెంట్లు అవుతాయని ఏం చేస్తారు కొన్ని కదా. మన జీవితంలో కూడా ఏం కష్టాలు రాకుండా అట్లే పెట్టినాడు అనుకో, దేవుడు ఏం చేస్తాం? దేవుడు లేడు, ఏం లేడు. అందుకే దేవుడు మన జీవితంలో కొన్నిసార్లు కొండల లాంటి లోయల లాంటి పరిస్థితులు ఏం చేస్తాడు? అనుమతిస్తాడు. ఎవరు అనుమతిస్తారు? ఒకవేళ అనారోగ్య పరిస్థితులు కానీ చెప్పండి, ఒకవేళ ఆర్థిక పరిస్థితులు కానీ, పిల్లల విషయంలో కానీ, లేకపోతే ఏ విషయంలో కానీ దేవుడు ఏం చేస్తాడు? కొన్ని పరిస్థితులు మనకి అనుమతిస్తాడు. అది ఎవరు అనుమతిస్తారు? దేవుడే అనుమతిస్తాడు. దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే కొన్నిసార్లు మనం దేవుని మర్చిపోతామేమో అనేసి దేవుడు ఇవన్నీ అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు మనం ఏం చేయకూడదు? దేవుని ఏం చేయకూడదు? దూషించకూడదు. ఏం చేయకూడదు? ఇక్కడ చూడండి 13వ వచనం చదువుకుందాం. 12-13 నుంచి చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సర అంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవుని మహిమ కలుగును గాక. సంవత్సరాది నుంచి మళ్ళీ వస్తుంది కదా, ఎప్పుడు మళ్ళీ వచ్చే. ఒకవేళ దేవుని చిత్తం అయితే ఉండేవాళ్ళు ఉంటారు, ఒకవేళ దేవుని చిత్తంలో దేవుని దగ్గరికి వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్తారు. అయితే దేవుని కళలు ఎప్పటి నుంచి ఉన్నాయంట? సంవత్సరం అంటే కొద్ది క్షణాల్లో నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు దేవుని కన్నులు ఏం చేస్తాయంట? మనల్ని చూస్తూనే ఉంటాయి. కాబట్టి మన జీవితంలో ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏదైనా ఇరుగు వచ్చినా దేవుణ్ణి మాత్రం వదులుకోకుండా ఏం చేయాలా? ముందరికి సాగే బిడ్డలుగా మనం అందరము ఉండదు గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. దేవుడు మనతో ఏం మాట్లాడినారో ఒకసారి మీ నోటి నుంచి వినాలనుకుంటున్నా నేను. సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తర్వాత మనం ఎట్లుండాలా? తొందర చెప్పాలా? దేవుణ్ణి తర్వాత ఏమో చెప్తున్నారు రాకేష్, చెప్పు. మంచిగా ఉండాలి. ఇంకా తీర్మానాలు చేసుకుంటున్నాడు రాకేష్. ఇంకా సరే, ఇంకా మీరు చెప్పండి. ఇంకేం చేయకూడదు? దేవుని మాటలుగా దేవుని చేసిన ఉపకారాలు మర్చిపో. తర్వాత కొండలు లోయలు లాంటి పరిస్థితులు వచ్చినా కూడా, మన ఇంట్లో కష్టాలు ఇబ్బందులు వచ్చినా కూడా దేవుని ఏం చేయకూడదు? వదిలిపెట్టుకోకుండా దేవుని కన్నులు ఏం చేస్తాయంట? మన మీదనే ఉంటాయి. ఎవరి మీద? ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే దేవుడు చేసిన ఉపకారాల్లో మర్చిపోరో, కొండలు లోయలు లాంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి దూషించారో వాళ్ళ మీద ఎవరి కటాక్షం ఉంటుంది? నీవు చేసిన చప్పట్లు కొడదాం. మేలాది